చాలా పెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఛత్తీస్గఢ్ దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి. చిన్న రాష్ట్రం, 33 జిల్లాలు, 3.10 కోట్ల జనాభా, 99 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏడాదికి రూపాయలు 1.41 లక్షల కోట్లు రెవెన్యూ. ఇంతటి వెనుకబడిన రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే వాటిలో 13 ప్రభుత్వానికి చెందినవే. ఆ రాష్ట్రం ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మరో 4 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూపాయలు 1300 కోట్లతో 4 కొత్త కళాశాలల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లు ఖరారు చేసింది. 1-2 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ప్రతి 19 లక్షల మందికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుంది. జనాభా విస్తరణ, రెవెన్యూ వంటి అన్ని అంశాల్లో ఛత్తీస్గఢ్ కంటే ముందుండే ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే ప్రభుత్వం లెక్కల ప్రకారమే 5.50 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రారంభించిన 5 కళాశాలలతో కలిపి 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 34 లక్షల జనాభాకు ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. దేశంలోని అతి చిన్న వెనుకబడిన రాష్ట్రాలు సైతం ప్రజారోగ్య, పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేసేలా ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. ఈ 2 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150కి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతులిచ్చింది. వీటిలో 80 వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యల ఫలితంగానే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నప్పటికీ చంద్రబాబు కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన కళాశాలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలో అత్యంత వెనుకబడిన చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో సైతం లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబడుతున్నట్లు చర్చనీయాంశంగా మారింది. పీపీపీ ముసుగులో ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబు ప్రైవేటుకు దారాదత్తం చేస్తుండటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం ఏపీతో పోలిస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రం సైతం ఒకేసారి రూపాయలు 1300 కోట్లతో 4 ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తుంది. భూములు సేకరించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలను సైతం చంద్రబాబు ప్రైవేటుకు కట్టబెట్టి ప్రభుత్వ వైద్య రంగాన్ని ధ్వంసం చేస్తుండడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కల్పన, మన విద్యార్థులకు విద్య అవకాశాలను పెంచేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.